మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. న్యాయమే మాదిగల పక్షాన న్యాయమే గెలిచింది, న్యాయమే గెలిచింది. నందకృష్ణ నాయకత్వం, నందకృష్ణ నాయకత్వం, దళితుల ఐక్యత. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. నందకృష్ణ నాయకత్వం, నందకృష్ణ నాయకత్వం. ఎంఆర్పిఎస్, ఎంఆర్పిఎస్, ఎంఆర్పిఎస్. నందకృష్ణ నాయకత్వం, నందకృష్ణ నాయకత్వం. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. ఎంఆర్పిఎస్, ఎంఆర్పిఎస్. ఏనా దండ అయినా కవర్ పక్కన పెట్టేయను. చప్పట్లు కొట్టండి అందరూ. ఓకే రైట్ అన్న. సన్మానం చేసిన వాళ్ళు ఇచ్చింది మళ్ళీ ఒక పక్క లైన్గా. మా అన్న హ్యాండ్సమ్ బ్రదర్. ఏంటన్నా అవు సార్. సార్ స్వాగతం. ఇట్లే నిలబడండి అందరూ, అట్లే నిలబడండి. टीम बने दो स्टूडेंट फेडरेशन మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మాదిగ దండోరా ఉద్యమం స్థాపించినట్టు 1994 నుండి మరి ఇప్పటి వరకు 2024 వరకు ప్రకాశం డిస్టిక్ ఈదిమూడి గ్రామంలో గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వంలో అన్నగారు చేపట్టినట్టు ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా ఈదిమూడి గ్రామంలో 8 మందితో చేపట్టినట్టు 1994 నుండి ఇప్పటి వరకు సుదీర్ఘంగా మరి అన్న మాదిగల పక్షాన అండదండగా నిలిచి మరి ఎంతో ఆయన శ్రమించి ఆటుపోటులు మరి తట్టుకొని ఇంతవరకు 30 ఏళ్ళు సుదీర్ఘంగా మరి కంటికి రెప్పలా ఉనికి చాటుకున్నట్టు మందకృష్ణ అన్న గారికి మేము ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా అన్న మందకృష్ణ అన్న ఆదేశాల మేరకు చేపట్టినట్టు మరి ఏదైతే పిలుపునిచ్చారో స్టేట్ వేడిగా ఏపీ ఆంధ్రప్రదేశ్ తరఫున జిల్లాల వేడిగా మరి మహాజన సోషలిస్ట్ ఎంఎస్పి మరి పార్టీ తరఫున నూతన కమిటీలు జిల్లా కమిటీలు ఎన్నుకోవాలని చెప్పి మందకృష్ణ అన్న ఆదేశాల మేరకు మరి నిన్నటి దినమెందు మరి నూతన కమిటీ జిల్లా కమిటీ ద్వారా మరి జిల్లా కమిటీ ద్వారా మరి జిల్లా నాయకత్వంలో జిల్లా మహాజన సోషలిస్ట్ ఎంహెచ్పి జిల్లా అధ్యక్షుల ద్వారా మరి రాష్ట్ర నాయకత్వం ద్వారా మరి మండలాల నాయకుల ద్వారా మరి నియోజకవర్గాల స్థాయి వేడిగా జాతీయ నాయకుల ద్వారా మరి జిల్లా కమిటీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి నిన్నటి దినమెందు మరి కర్నూలు నడిబొడ్డున అంబేద్కర్ భవనంలో నూతన కమిటీ ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి ఈ యొక్క మహాజన సోషలిస్ట్ ఎంఎస్పి తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కన్నుల పండగ ఈరోజు అందరూ శుభ పరిణామంతో ప్రతి గ్రామం నుండి ఈ కోనేళ్ళ మండలంలో ఉంటున్నట్టు ప్రతి గ్రామం నుండి వచ్చినట్టు దళిత సోదరులు అన్నలు అక్కలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంఘీభావాన్ని ఈ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి సన్మానానికి కార్యక్రమానికి రావడం అందరూ కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అన్న మందకృష్ణ అన్న చేపట్టిన సుదీర్ఘంగా 30 సంవత్సరాలు కళ మాది బిడ్డలు మరి పక్షాన ఈరోజు ఎస్సీ వర్గీకరణ మరి సుప్రీంకోర్టు మరి అక్కడ చేపట్టినటువంటి న్యాయం తీర్పులో మరి చీఫ్ జస్టిస్ న్యాయమూర్తి చంద్రపూడి ఆధ్వర్యంలోన 7 మంది
న్యాయస్థానంలోన సుప్రీంకోర్టులోన 7 మంది సభ్యులతో దాటి మీద మరి చట్టంలో ఏదైతే ఉన్నదో చట్టం ప్రకారము మాదిగల ఉప్పు కులాలు 59 ఉప్పు కులాల తరఫున న్యాయమైన కోరిక అని చెప్పి మరి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున మరి యొక్క మాదిగల పండుగల చేసుకుంటూ ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క నూతన కమిటీ ద్వారా ప్రతి మరి గ్రామం నుండి మరి దళిత సంఘాలు అయితేనేమి ప్రతి అండదండాలతో ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి పని చేసుకున్న వ్యవసాయ కూలి వాళ్ళు అయితేనేమి ప్రతి గ్రామ స్థాయి నుండి యొక్క సంఘీభావానికి తెలపడానికి ప్రతి గ్రామం నుండి వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా మరి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యం కొరకే నిరంతరము 30 ఏళ్ళ శ్రమ సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టు యొక్క నేపథ్యంలో మరి వాడిన మండలము నియోజకవర్గాల వేడిగా మరి డిస్టిక్ తాలూకులు వేడిగా జిల్లా వేడిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల తరపున ఏకేకన మరి యొక్క సంచలన తీర్పును సుప్రీంకోర్టు అంగీకరించి తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్లమెంటు అసెంబ్లీలో మరి వర్గీకరణకి మేము ఏబిసిడి వర్గీకరణకి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్పి మరి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరి ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు రూలింగ్ పార్టీ ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నట్టు చంద్రబాబు నాయుడు మరి వారు కూడా మరి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకి మేము అనుకూలంగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మందకృష్ణన్న నాయకత్వంలో ఎండి కూటమి తరపున మరి ప్రచారం చేయడం జరిగింది. ఈ యొక్క తీర్పు సుప్రీంకోర్టు తీర్పు మేరకు మేము ఏబిసిడి వర్గీకరణకు సిద్ధపాటు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. దానికి అనుకూలంగా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. దీనికి గతంలో మరి 2002 సంవత్సరంలో మరి గతంలో మందకృష్ణన్న మరి ఏదైతే మరి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడో ఆ రోజుల్లో మరి కొనసాగుతున్నట్టు నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు 2000 ఏబిసిడి వర్గీకరణ మరి అసెంబ్లీలో చేపట్టిన తర్వాత పార్లమెంటరీ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదించి మరి యొక్క సంచలన తీర్పు వర్గీకరణ 2002లో చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. ఆ రోజుల్లో 22,222 పోస్టులు ఉద్యోగాలు గతంలో వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ ఎండి కూటమి తరఫున మరి దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ కూడా మరి సంచలన తీర్పు మాదిల పక్షాన నిలబడి సుప్రీంకోర్టుకి కూడా ఆయన అండదండాలుగా వారికి కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏపీ ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఏబిసిడికి వర్గీకరణ అనుకూలంగా చేస్తాడని మనస్ఫూర్తిగా ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాభివందనములు. మంచి జరగబోయే రోజులు మంచి ముందుకు దళిత బిడ్డలకు న్యాయము చేకూర్చి ముందుకు అండదండగా ఏకైక వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు అని కూడా మనస్ఫూర్తిగా మేము వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి నిరంతరము శ్రమించి మందకృష్ణన్న 30 ఏళ్ళ సుదీర్ఘ మరి పోరాటం వలన ఈరోజు మాదిలకి అండదండగా ఉండి ఎన్నటి వెన్నుతట్టి కంటికి రెప్పలాగా ఉనికి చాటుకున్నట్టు దేశ చరిత్రలో యావత్ ప్రపంచం అంతా కూడా మాది దళితులు గుండెల్లో గుండె చప్పుల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే మందకృష్ణ నాయకత్వము. మందకృష్ణనే కూడా సభాముఖంగా మాదల బిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టిందంటే మందకృష్ణ నాయకత్వం అని సభాముఖంగా గర్వంగా మేము చెప్పుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఎండి కూటమి తరఫున మరి కొనిదేని పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం మరి జనసేన మరి పార్టీ అధ్యక్షుడు వారికి కూడా మరి గతంలో ఎలక్షన్ ముందర కూడా మరి పవన్ కళ్యాణ్ కూడా ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందని చెప్పి కూడా వారు కూడా ప్రకటించడం జరిగింది. వారికి కూడా శుభాభివందనములు వారికి కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క డిస్టిక్ నూతన కమిటీ వెనుకుంటున్నట్టు రాష్ట్ర నాయకత్వం మరి మహాజన సోషలిస్టు ఎంఎస్పీ తరఫున మరి కె విశ్వనాథ్ డాక్టర్ వైకే విశ్వనాథ్ అన్నకు కూడా రాష్ట్ర నాయకులకి వారికి కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ మరి రాష్ట్ర నాయకులు రిగిరిపోగు మరి సురేష్ మాధక్ గౌర్గా వారికి కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాం. జిల్లా నాయకత్వము మరి తాలూకు నాయకత్వము మండల నాయకత్వము గ్రామ నాయకత్వము ప్రతి ఒక్కరికి చేరవచ్చినట్టు పేరు అందరికీ ఈ యొక్క స్ఫూర్తి వర్గీకరణ లక్ష్యం కొరికే వెళ్ళినట్టు ఎప్పుడు
తలుపు తడితే ఏ విధంగా మరి అన్న ఉన్నాడో నిరంతరము శ్రమించి రయ్యనక పగలనక ఆ విధంగా జనాలు ఈరోజు నూతన కమిటీ మరి జిల్లా మరి కమిటీ ద్వారా మహాజన సోషలిస్ట్ ఎంఎస్పి తరఫున నన్ను ప్రధాన జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. నిరంతరము ఇప్పుడు ఈరోజు సన్మానం చేసినటువంటి దళిత బిడ్డలు అందరి పక్షాన మేము వెళ్ళండి ప్రతి సమస్య పైన ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ చేరి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ఇక్కడ దివ్యాంగులు వికలాంగులు కూడా మరి జిల్లా అధ్యక్షులు మరి సోమన్న కూడా ఇక్కడ ఎంఎస్పి తరఫున మరి జిల్లా నాయకులు కూడా వచ్చి ఉన్నారు. అదేవిధంగా మరి సుంకన్న దివ్యాంగులు పుటపాసము సుంకన్నకు కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ చేరి వచ్చినట్టు మాది బిడ్డలందరికీ కూడా మరి అక్కలు ఇక్కడ మరి వడ్డాడిన పెద్దమ్మ గారు కూడా ఆమె నిరంతరము మరి 1994 నుండి కూడా ఆమె మరి అన్నట్టుగా ఉండి నిరంతరం నెనకోతూ మరి నడిచినట్టు మరి దళిత మహిళ మరి వడ్డాడిన అక్కగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు. ప్రతి ఒక్కరికి కూడా ఇది స్ఫూర్తి గ్రామ వేడిగా ప్రతి ఒక్కరు విద్యార్థులు అయితేనేమి చదువుకున్న కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు జరగబోయే ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో మరి ఏబిసిడి వర్గీకరణ మన కళ నెరవేరింది కాబట్టి దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఏబిసిడి వర్గీకరణ ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి కట్టుబడి ఉండి దీనికి ప్రత్యేకమైనటువంటి అందరూ దళిత బిడ్డలు బాగుపడతామని చెప్పి మరింత చిగురు వాళ్ళే మరి జీవితాలు మెరుగుపరిచి మరిన్ని కొన్ని వేల సంవత్సరాలకు స్ఫూర్తి ఉండాలని చెప్పి మందకృష్ణ నాయకత్వంలో ఈ యొక్క శుభ పరిణామాలని ప్రత్యేకమైనటువంటి వారికి వందనములు తెలియజేస్తూ నిర్వహించుకుంటున్నాం. ఈ మండల హెడ్క్వార్టర్లో మరి అమ్మాయిలు వచ్చినవి ఇక్కడ చేరవచ్చినట్టు మరి మన గోడేళ్ళ మండలం అడ్వకేట్ గౌరవనీయులంటే పోలకల్ల వెంకటేశ్వర్లు అన్నగారు కూడా మాతో పంచుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. చేరవచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా నా పేరు మహాదేవ్ మరి ఎంఎస్పి మహాజన సోషలిస్టు ఎంఎస్పి తరఫున మరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి మహాదేవ్ మాట్లాడుతున్నాను. అందరికీ వందనములు. ఐక్యత